నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్య అంశాలు కాంగ్రెస్ పాలనలో సహజ వనరుల వినియోగంపై ధ్యాస లేదు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ విమర్శ పథకాల పటిష్ట అమలుకు గృహ సారథుల నియామకం బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి వెల్లడి దేశానికే ఆదర్శం కంటి వెలుగు కార్యక్రమం గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్సి రాజమౌళి గుప్తా వ్యాఖ్య అన్నమయ్య కవితా రీతులు అనన్య సామాన్యము కొనియాడిన బాపట్ల సప్తస్వర సంగీత కళాశాల ప్రిన్సిపల్ కోటిరాజు కాంగ్రెస్ పాలనలో సహజ వనరులను వినియోగించుకోవాలన్న ఆలోచన ఏనాడు చేయలేదని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ మండలంలో నూతనంగా నియామకమైన వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఏర్పాటుతోనే రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల్లో మార్పు వచ్చిందని అన్నారు అప్పటి కాంగ్రెస్ సర్కారు రైతు సంక్షేమాన్ని ఏనాడు పట్టించుకోలేదని వ్యాఖ్యానించారు అయితే రొటీన్గా కాకుండా వినూతన ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టడము సీఎం కేసీఆర్తోనే సాధ్యమైందని కొనియాడారు మంత్రితో పాటు ఎంపీ బొర్లకుంట వెంకటేష్ నేత జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధుకర్ తదితరులు కమాన్పూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ దాసరి రాయలింగు వైస్ చైర్పర్సన్గా గుర్రం లక్ష్మీమల్లు ఆయా కమిటీల పాలకవర్గ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు ఇచ్చేసినటువంటి మీ అందరి తనకు ఎంపీటీసీ బీఫామ్ ఇచ్చినట్టు నాకు గుర్తు అప్పటి నుంచి నాతో మరి కొనసాగుతున్నటువంటి తమ్ముడు దాస రాజలింగు వారి కుటుంబ సభ్యులు కూడా అందరి కార్యక్రమానికి రావడం జరిగింది అదేవిధంగా వైస్ చైర్మన్ గా బాధ్యతలు తీసుకున్నటువంటి మిత్రులు లక్ష్మణ్ గారు వారి కుటుంబ సభ్యులు ఈ కమిటీలో డైరెక్టర్స్ గా ఈరోజు ప్రమాణ స్వీకారం చేసినటువంటి దాదాపు అందరు కలిసి 18 మంది మరి ఈరోజు ఈ సంఘంలో ఉన్నటువంటి డైరెక్టర్లందరికీ కూడా వారి బంధువులందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది మా మిత్రులు ఆప్తులు మా కుటుంబ సభ్యుల యొక్క ప్రమాణ స్వీకారం చిన్న చిన్న అభిప్రాయ భేదాలున్నా అసహనం ఉన్నా మనం ఒక కుటుంబ సభ్యుల్లాగా ఉంటూ వాడు కాంగ్రెస్ వాళ్ళు కానివ్వండి బీజేపీ వాళ్ళు కానివ్వండి గంగిరెద్దుల్లాగా మళ్ళీ ఓట్లు అడగడానికి వస్తారు మన పార్టీలోనే అభిప్రాయ భేదాలు సృష్టించి అల్లకల్లోలం చేయడానికి ప్రయత్నం చేస్తారు కాబట్టి ఈ కుటుంబం అనేటటువంటిది చాలా దృఢమైనటువంటి కుటుంబం అది బీఆర్ఎస్ కుటుంబం గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మనము అందరం కష్టపడినట్లయితే తెలంగాణ రాష్ట్రంలోనే కాదు ఈ భారతదేశాన్ని పరిపాలిస్తున్నటువంటి ఢిల్లీ గడ్డపై బీఆర్ఎస్ యొక్క జెండాను ఎగిరించడంలో మనం అందరం కూడా కష్టపడి పనిచేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి గౌరవ నీళ్లు పుట్టమధుకర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను జై తెలంగాణ జై భారత్ వీణ కుమార్ గారికి చంద్రమౌళి గారికి మమత గారికి సరిత సర్పంచ్ కమాన్పూర్ గారికి బోనాల వెంకటస్వామి ఎంపీటీసీ గారికి కోలేటి చంద్రశేఖర్ గారికి జూపల్లి శంకర్ గౌడ్ గారికి పాషం ఓడల్ గారికి నూనె కుమార్ గారికి ఉప్పని శ్రీనివాస్ గారికి బోయిన శ్రీదేవి గారికి రవీంద్రరావు గారికి ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి సోదరిమణి జడ్పీటీసీ శ్రీమతి తగరం సుమలత గారికి ఎంపీపీ గౌరవనీయులు కొండ శంకర్ గారికి కొత్త శ్రీనివాస్ గారికి ఇతర వేదికను అలంకరించిన వేదిక ముందు ఆసీనులైనటువంటి సీనియర్ బీఆర్ఎస్ నాయకులకు మీడియా మిత్రులకు ఈరోజు కొత్తగా ఎన్నికైనటువంటి గౌరవనీయులు కమాన్పూర్ మార్కెట్ కమిటీ
చైర్మన్ దాసరి రాయలింగ్ గారికి, వైస్ చైర్మన్ గుర్రం లక్ష్మణ్ గారికి, మెంబర్స్ పెండ్లి నారాయణ గారికి, ఒడ్నాల రాజు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందాలనే సదుద్దేశంతో సీఎం జగన్ ఒక్కో వాలంటీర్కి తోడుగా 2 గృహ సారథులను నియమించారని బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి అన్నారు. బాపట్ల మండలము మర్రుప్రోలు వారి పాలెము పంచాయతీలో 124వ రోజు గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమం చేపట్టారు. సచివాలయ సిబ్బంది వాలంటీర్లతో ప్రతి గడపకు వెళ్లి ప్రజలకు అందించిన సంక్షేమ పథకాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు కోకి రాఘవరెడ్డి, ఎంపీపీ చిన్నపోతుల హరిబాబు, సీనియర్ నాయకులు చేజర్ల నారాయణరెడ్డి, వడ్డెముక్కల డేవిడ్ తదితరులు పాల్గొన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో అమలు జరుగుతున్న కంటి వెలుగు కార్యక్రమం దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చైర్మన్ సిఎన్ రాజమౌళి గుప్తా అన్నారు. మున్సిపల్ పరిధిలోని 6వ వార్డులో గల వెంకటసాయి ఐటీఐ కాలేజీ వద్ద ఏర్పాటు చేసిన కంటి వెలుగు కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ప్రభుత్వం ఒక మంచి సంకల్పంతో చేపట్టిన ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో కౌన్సిలర్ బబ్బూరి రజిత గౌడ్, కమిషనర్ బాలకృష్ణ, గులాం అజీజ్, అయిత సత్యనారాయణ, వార్డు ప్రజలు, మెప్మా సిబ్బంది, ఆశా వర్కర్లు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పద కవిత పితామహుడు తాళ్లపాక అన్నమయ్య కవితా రీతిలోని మధురత్వం, లాలిత్యం, వాత్సల్యం అనన్య సామాన్యమని బాపట్ల సప్తస్వర సంగీత కళాశాల ప్రిన్సిపల్ కోటిరాజు కొనియాడారు. కళాశాల ఆధ్వర్యంలో అన్నమయ్య 520వ వర్ధంతి సభ నిర్వహించారు. సాహితీ భారతి అధ్యక్షుడి రావూరి నరసింహవర్మ మాట్లాడుతూ అన్నమయ్య తిరుపతి వెంకటేశ్వర స్వామి, అహోబిలం నరసింహస్వామిని కీర్తిస్తూ దాదాపు 32,000 కీర్తనలు రచించి ఆలాపించి అమరత్వాన్ని పొందిన ధన్యజీవి అని కీర్తించారు. ప్రముఖ సాహితీవేత్త దివి శ్రీనివాసమూర్తి, మర్రి మల్యాద్రిరావు, ఆలూరమ్మ, ఆదం షఫీ, కస్తూరి శ్రీనివాసరావు, ఎన్ కృష్ణ, బొడ్డుపల్లి శ్రీ రామచంద్రమూర్తి, అవ్వారి వెంకటేశ్వర్లు, రెంటాల మురళి, రాధాకృష్ణమూర్తి తదితరులు అన్నమయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. తర్వాత వారికి మార్గదర్శనమైనాడు. పాఠ్యే గేయేచ మధురం అని రామాయణాన్ని వర్ణించాడు వాల్మీకి. అంటే పఠించడానికి, పాడుకోవడానికి కూడా మధురంగా ఉంటుంది రామాయణం అని ఆ వాల్మీకి గారి భావం. అన్నమాచార్య కీర్తనలకు ఈ లక్షణం చక్కగా విని భగవంతుని ప్రాణనాథిగా ఎంచుకునే భావమే మధుర భక్తి. ఈ భక్తి మార్గంలో అన్నమయ్య రచించిన కీర్తనలు
వేలకు వేలు. అన్నమయ్యకు వెంకటేశ్వరుడే సర్వస్వం. అన్ని రూపాలు ఆయనలోనే దర్శించాడు. అలివేలు మంగలోనే సమస్త గోపికా తత్వాన్ని, రాధామూర్తిని దర్శించాడు. చివరికి తానే అలివేలు మంగగా మారి కీర్తనలు రాశాడు. తర్వాత అన్నమయ్య గారు ఆది కవి అంటారు. అన్నమయ్య గారిని వారు 3,000 కీర్తనలు పైగా రచించారు. ఆయన రచించిన కీర్తనలు ఆ తాటాకుల మీద లిఖితమైన చాలా కనపడకుండా పోయినప్పటికీ ఈ రాగి ఆకుల మీద రాసిన కీర్తనలు కొన్ని బట్టి ఆ 300 కీర్తనలు కొన్ని కీర్తనల ప్రాబ్లం మనకి అన్నమయ్య గారు ఆయన రాసిన కీర్తనలు సరళంగా పాడుకోవటానికి కొంతమంది నగవులించడం అనే పాట ఎంత పాపులర్ అయింది. అదిగో అల్లదిగో అనేది అవి చాలా పాటలు కూడా మేము గుళ్ళల్లో పాడుకుంటూ వింటూ ఉంటాం. ఆ మహానుభావుడు శిక్ష మేము ప్రార్థన చేసుకుంటూ ఆ పాటలు పాడుకుంటూ మేము ముక్తిని చూసుకుంటాము. ముక్తి నాసా నిర్వహించిన పరీక్షల్లో జగిత్యాల జిల్లా కుర్రోడు గ్లోబల్ ఫస్ట్ ర్యాంకు సాధించాడు. మల్లాపూర్ మండలము సిరిపూర్ గ్రామానికి చెందిన ఎద్మాల శ్రీహాన్ రెడ్డి నాసా పరీక్షల్లో గ్లోబల్ ఫస్ట్ ర్యాంకుతో క్వాలిఫై అయ్యాడు. తల్లిదండ్రులు, బంధుమిత్రులు, పాఠశాల అధ్యాపకుల ప్రోత్సాహంతో ఈ ఘనత సాధించినట్టు తెలిపాడు. కరోనా సమయంలో చరవాణి ద్వారా ఈ కోర్సు తీసుకొని మంచి విజయాన్ని సాధించాడని గ్రామ సర్పంచ్ గోవింద్ నాయక్ అభినందించారు. అంతరిక్ష పరిశోధనలతో దేశానికి సేవ చేయాలనే అభిప్రాయాన్ని విద్యార్థి శ్రీహాన్ రెడ్డి వ్యక్తం చేశాడు. ఇంకా సపోర్ట్ చేసినాము వానికి. స్కూల్ వాళ్ళకు పాపం స్కూల్ యాజమాన్యం కూడా మేము చెప్పిన కొద్దీ వాళ్ళు కూడా సపోర్ట్ చేసిర్రు. ఏమనలేదు. నోట్స్ అయినా ఏవైనా సరే మేడం మీరు చూసుకుంటారు కదా, సరే తర్వాత చూసుకుందాం వాడు ఎగ్జామ్ కానీ అనేసరికి వాళ్ళు కూడా ఓకే అన్నారు. ఇంకా ఫోర్త్ లెవెల్ తర్వాత వరల్డ్ వైడ్ టాప్ 25 మెంబర్స్కి ఆస్ట్రోనాట్స్ క్లాస్ తీసుకున్నారు. దాంట్లో వీడు ఒక్క క్లాస్ కూడా మిస్ అవ్వనీయలేదు. మేము ఏ పెద్ద ఫంక్షన్ ఉన్నా వాడు రాకుండా క్లాస్ అటెండ్ చేసేవాడు. 2 months వాళ్ళే క్లాస్ కండక్ట్ చేసిండ్రు. ఈరోజు క్లాస్ అయిపోయింది. 45 క్లాసులు నడిపించారు. 45th క్లాస్ తర్వాత నెక్స్ట్ డేనే ఎగ్జామ్ అని మెయిల్ వచ్చేసింది. ఇంకా మాకు టెన్షన్, ఈ 3 ఎగ్జామ్స్ ఉన్నాయి ఎట్లా అని అనుకునే లోపలనే రిజల్ట్ మేము అనుకున్న దానికంటే మంచిగా వచ్చింది. నేను అసలు నేషనల్ ఫస్ట్ వస్తుంది అనుకున్నా, వాడు గ్లోబల్ ఫస్టే తీసుకొచ్చి చూపించిండు. అసలు మాకు ఆనందానికి అసలు అవధులు లేవు. మీ బాబు శ్రీహాన్ రెడ్డికి మొదటి ర్యాంక్ రావడం మీరు ఎలా భావిస్తున్నారు? మా బాబాకు మొదటి ర్యాంక్ రావడం చాలా సంతోషిస్తున్నాం, గర్వపడుతున్నాను. గ్లోబల్ ఫస్ట్ ర్యాంక్ రావడం అనేది నాటే జోక్. చాలా కష్టపడి డెడికేషన్గా ప్రతిరోజు చాలా క్లాసులు రాత్రంతా రేయింబౌలు చదువుతూ చాలా కష్టపడ్డాడు. వానికి చాలా ఇంట్రెస్ట్ ఉంది. అందుకోసం ఫస్ట్ ర్యాంక్ వచ్చినందుకు చాలా సంతోషపడుతున్నాం. రెండవది, చిన్నప్పటి నుంచి వాడికి స్పేస్ అంటే కానీ చాలా ఇంట్రెస్ట్. చిన్నప్పుడు అందరూ ఫోన్లలో మొబైల్స్లో కార్టూన్స్ అవి చూస్తుంటే మా బాబు సైన్స్కి సంబంధించినవి, స్పేస్కి సంబంధించిన ప్రోగ్రామ్స్ చూసేవాడు. 6th ఫస్ట్ నాసాలో కండక్ట్ చేసినప్పుడు పార్టిసిపేట్ చేసిండు. అప్పటి నుంచి బాబు కంటిన్యూ చేస్తూనే ఉన్నాడు. వీడు యూట్యూబ్లో చూసి కోడింగ్ నేర్చుకున్నాడు. C++, జావా నేర్చుకొని మా సంస్థకు సంబంధించిన వెబ్ డిజైన్ కూడా వాడే చేసిండు. ఓన్లీ యూట్యూబ్లో చూసి చేసిండు. మా బాబు సైన్స్లో చాలా ఇంట్రెస్ట్గా ఉన్నాడు. అందుకోసమే మేము కూడా వాడిని ఎంకరేజ్ చేస్తూ పోయినాం. సో ఇప్పుడైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. వచ్చేసరికి డిస్క్వాలిఫై అయ్యాను. నాకు చిన్నప్పటి నుండే ఎన్టీఎస్సీ ఎగ్జామ్స్లో మంచి ర్యాంక్ వచ్చినుండే. 880 ర్యాంక్ వచ్చింది ఎన్టీఎస్సీ ఎగ్జామ్. నేను 3rd క్లాస్ చదువుతున్నప్పుడు. ఇంకా నాకు కరాటే, మార్షల్ ఆర్ట్స్ అంటే ఇంట్రెస్ట్. దానిలో కూడా కొన్ని మెడల్స్ అండ్ సర్టిఫికెట్స్ ఉన్నాయి. తర్వాత ఇంకా నార్మల్ లాక్డౌన్లో నార్మల్ ఇన్స్టాగ్రామ్, గూగుల్ స్క్రోల్ చేసేటప్పుడు నాసా వెబ్సైట్లో అప్లికేషన్ ఫామ్ కనిపించింది. అప్లికేషన్ ఫామ్లో అప్లై చేసుకున్నాను. అప్లై చేసుకున్నాక 175 రూపీస్ ఏమో పే చేసి అప్లై చేసుకున్నాను. లెవెల్ 1 ఎగ్జామ్ స్టార్ట్ అయింది డిసెంబర్ 2021. డిసెంబర్లో 2021లో స్టార్ట్ అయింది. అప్పుడు అయిపోయాక నాకు మంచి ర్యాంక్ వచ్చింది లెవెల్ 1లో.
లెవెల్ 2 క్వాలిఫై అయ్యా. లెవెల్ 2లో మంచి ర్యాంక్ వచ్చి లెవెల్ 3 క్వాలిఫై అయ్యా. లెవెల్ 3లో నాకు మంచి ర్యాంక్ వచ్చింది. లెవెల్ 3లో కూడా క్వాలిఫై లెవెల్ 4కి అయ్యేసరికి లెవెల్ 4 ఎగ్జామ్ రాశాను. చాలా మంచి రాసినండి ఎగ్జామ్ రాసినాక తెలంగాణ స్టేట్ ఫస్ట్, నేషనల్ 4th ర్యాంక్ వచ్చింది. నేషనల్ 4th ర్యాంక్ వచ్చేసరికి ట్రై చేద్దాం, ఇంకా ఎక్కువ చదువుదాం, ఇంకా ఎక్కువ నేర్చుకుందాం స్పేస్ గురించి, రాకెట్ సైన్స్ గురించి అని చెప్పేసి లెవెల్ 5 ఎగ్జామ్లో డే నైట్ కొంచెం ఎక్కువ చదివి నైట్ మొత్తం కష్టపడి చేసి అయిపోయినాక నాకు 2 months క్లాసెస్ నడిచినండి. నాసా యాక్టివ్ ఆస్ట్రోనాట్స్ నుండి 2 months గ్లోబల్ 25 గ్లోబల్ టాపర్స్కి 2 months నాసా క్లాసెస్ నడిచినండి. 2 months క్లాసెస్ అటెండ్ అయ్యి వాళ్ళతో ఇంటరాక్షన్ చేసి రోజు వెబ్ ఇంటర్వ్యూ, వెబ్ క్లాసెస్ నడిచినాక ఇంకా లెవెల్ 5లో మంచి రాసిన నాకు స్టేట్ అండ్ నేషనల్ ఇంకా గ్లోబల్ ఫస్ట్ రావడం నాకు చాలా గర్వకరంగా ఉంది. నాకు సపోర్ట్ చేసిన మా పేరెంట్స్, టీచర్స్, ఫ్యామిలీ అండ్ రిలేటివ్స్కి థ్యాంక్ యూ చెప్తున్నా. థ్యాంక్ యూ. తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకొని చోరీలకు పాల్పడుతున్న దొంగను సూర్యాపేట జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ రాజేంద్ర ప్రసాద్ కేసుకు సంబంధించిన వివరాలు మీడియా సమావేశంలో వెల్లడించారు. జిల్లాలోని చింతలపాలెం మండలము ఎర్రకుంట తండాకు చెందిన వాంకుడోతు నాగరాజుపై చింతలపాలెం పిఎస్ పరిధిలో 7 కేసులు నమోదయ్యాయని తెలిపారు. నిందితుడి నుంచి 13.5 లక్షల విలువగల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకొని నిందితుడిని రిమాండ్కు తరలించామని తెలిపారు. గూగుల్లో సెర్చ్ చేసి నేర్చుకోవడం జరిగింది. నేర్చుకుని దాన్ని ఇంప్లిమెంట్ చేశాడు. 7 అఫెన్సులు చేశాడు సక్సెస్ఫుల్గా. బట్ ప్రాపర్టీ డిస్పోజ్ చేస్తానికి భయపడ్డాడు. అంటే వెళ్తే ఆ ప్రాపర్టీ ఎవరిదని అడుగుతారు ఏంటి. సో దాన్ని 7 అఫెన్సులు కూడా చేసుకుంటూ పోతూ ఆ ప్రాపర్టీ మొత్తం దగ్గర పెట్టుకొని ఈరోజు ధైర్యం చేసి ప్రాపర్టీ డిస్పోజ్ వెళ్ళే క్రమంలో పోలీసులు దొరికిండు. అండ్ ఫస్ట్ అఫెండర్ కాబట్టి ఫర్దర్గా కాకుండా అన్ని ప్రికాషన్స్ తీసుకుంటాము. అండ్ మొత్తం 7 కేసులు దీంతో ఛేదించబడింది. మొత్తం 23 తులాలు ప్లస్ 23 తులాల బంగారము, సిల్వర్ ఒక 11 తులాలు, మొత్తం కలిపి 13 లక్షల వరకు ప్రాపర్టీ రికవరీ చేయడం జరిగింది. ఓకే, సో అతన్ని జ్యుడిషియరీ రిమాండ్కి పంపించేసి ప్రాపర్టీ కూడా మేము కోర్టుకి రిపోర్ట్ చేస్తాం. థ్యాంక్ యూ. అంటే ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్తో మానిటరింగ్ చేసిన మా డిఎస్పీ మన వెంకటేశ్వర రెడ్డి గారు అండ్ పర్సనల్గా సూపర్వైజ్ చేసి పిఎన్డి ప్రసాద్ అంటే గత కొంతకాలంగా 6 నెలల నుంచి వాళ్ళ ఈ సర్కిల్ ఏమైనా పడ్డా నేను మేలి చెరువు ఇక్కడ చింతలపాలెం దొంగతనాలు అవుతున్నాయని చెప్పని ఆ సిఐ గారు పర్సనల్ ఇంట్రెస్ట్ తీసుకొని అలాగే మన కృష్ణారెడ్డి చింతలపాలెం ఎస్ఐ మరియు వాళ్ళ టీమ్మేట్స్ అందరూ కూడా దీంట్లో చాలా కష్టపడి పనిచేశారు. ఇంకా ఫస్ట్ అఫెండర్ కాబట్టి మాకు కష్టం కొంచెం. ఆల్రెడీ ఓల్డ్ అఫెండర్ అయితే వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ ఉంటాయి, అవన్నీ ఉంటాయి కాబట్టి మనకి క్లూస్ దొరుకుతాయి. బట్ ఫస్ట్ అఫెండర్ కాబట్టి కొంచెం లేట్గా దొరికిండు. కానీ బాగా కష్టపడి వీళ్ళు అందరినీ కూడా అభినందిస్తున్నాను. వాళ్ళకి రివార్డు కూడా ఇస్తాను. థ్యాంక్ యూ. ఈరోజు ఉదయం ఇక్కడ మన చింతలపాలెంలో దొండపాడు గ్రామం ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తుంటే అనుమానాస్పద పరిస్థితిలో ఒక వ్యక్తి దొరికాడు. ఆయన పేరు వాంగుడోతు నాగరాజు, గ్రామం ఎర్రగుంట, చింతలపాలెం మండలం. అయితే గత జనవరి 2వ తారీఖు నుంచి ఆయన మూమెంట్స్ని బట్టి సస్పీషియస్ ఉండటంతో చెక్ చేయడంతో తన దగ్గర గోల్డ్ ప్రాపర్టీ దొరికింది. అది ఎక్కడిదని చెప్పని ఫర్దర్ ఎగ్జామిన్ చేస్తే తమ్మవరం అండ్ దొండపాడు, చింతలపాడు, తమ్మవరం ఈ అంటే ఆ చుట్టుపక్కల క్లస్టర్ విలేజెస్లో చింతలపాలెం మండలి ఎవరైనా సరే వ్యవసాయ పనుల్లో పోయినా కానీ లేదా పార్టీస్ కానీ ఫంక్షన్స్ కానీ ఇల్లు తాళాలు వేసుకొని పోతే మధ్యాహ్నం ఆ ఊళ్ళో తిరుగుకుంటూ అక్కడ తాళం వేసిన ఇల్లు ఉంటే ఆ తాళం వల్ల కొట్టి ఆ ఇంట్లో దొంగతనం చేయడం ఈ గత జనవరి 2 నుంచి మొదలుపెట్టిండు. ఆల్మోస్ట్ ఇప్పటికీ ఒక 7 అఫెన్సెస్ చేసిండు. 7 అఫెన్స్లు కూడా
ఇవాళ మార్నింగ్ ఆ ప్రాపర్టీ డిస్పోజ్ చేస్తానికి వెళ్తూ మన పోలీసు వాళ్ళు దొరికిండు మన పెట్రోల్ బంక్ దగ్గర. అంటే అతని బేసిక్గా కూలి పని చేసుకుని పోతాడు. ఈ మధ్యన అంటే కొంచెం ఫైనాన్షియల్గా ప్రాబ్లం 7 కేసులు దీంతో చేయించలేదు. మొత్తము 23 తులాలు ప్లస్ 23 తులాలు బంగారము, సిల్వర్ 13 తులాలు, మొత్తం కలిపి 13 లక్షల వరకు ప్రాపర్టీ రికవరీ చేయడం జరిగింది. ఓకే, సో అతన్ని జ్యుడిషియల్ రిమాండ్కి పంపించేసి ప్రాపర్టీ కూడా మేము కోర్టుకి రిపోర్ట్ చేస్తాం. థ్యాంక్ యూ. అంటే ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్తో మానిటరింగ్ చేసిన మా డిఎస్పీ మన వెంకటేశ్వర రెడ్డి గారు అండ్ పర్సనల్గా సూపర్వైజ్ చేసి పిఎన్టీ ప్రసాద్ అంటే గత కొంతకాలంగా 6 నెలల నుంచి వాళ్ళ ఈ సర్కిల్ ఎవరు పడ్డా నేను మేలు చెరువు చిత్తలపాలెం దొంగతనాలు ఎత్తున్నాయని చెప్పని ఆ సిఐ గారు పర్సనల్ ప్రెస్ తీసుకొని, అలాగే మన కృష్ణారెడ్డి చిత్తలపాలెం ఎస్ఐ మరియు వాళ్ళ టీమ్మేట్స్ అందరూ కూడా నేను చాలా కష్టపడి పనిచేశారు. ఇంకా ఫస్ట్ అఫెండర్ కాబట్టి మాకు కష్టం కొంచెం. ఆల్రెడీ ఓల్డ్ అఫెండర్ అయితే వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ ఉంటాయి, అవన్నీ ఉంటాయి కాబట్టి మనకి క్లూస్ దొరుకుతాయి. బట్ ఫస్ట్ అఫెండర్ కాబట్టి కొంచెం లేట్గా దొరికిండు. కానీ బాగా కష్టపడి వీళ్ళు అందరినీ కూడా అభినందిస్తున్నాను. వాళ్ళకి రివార్డు కూడా ఇస్తాను. థ్యాంక్ యూ. బాపట్ల జిల్లా రేపల్లె నియోజకవర్గం నిజాంపట్నం మండలము అడవులదీవి గ్రామంలో డీసీఎంఎస్ చైర్పర్సన్ యార్లగడ్డ భాగ్యలక్ష్మి మదన్ దంపతులు అభయాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠ చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఎంపీ మోపిదేవి వెంకటరమణారావు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. సైన్స్ పై వ్యాసరచన పోటీలు విద్యార్థులు పరిశోధన చేయడానికి, శాస్త్రీయ అవగాహన పెంపొందించడానికి ఎంతో ఉపయోగపడతాయని సుధామ ఫౌండేషన్ వండపల్లి వ్యవస్థాపకుడు సుధాబత్తుల విజయ్ కుమార్, ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక ఏలూరు జిల్లా కన్వీనర్లు ఎల్ఎస్ భాస్కర్ రావు, టి అప్పారావు అన్నారు. మండవల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గ్రామాల అభివృద్ధిలో సైన్స్ ప్రాముఖ్యత అంశంపై మండల స్థాయి వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు 60 మందికి పైగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ హెచ్ఎం కె సూర్యారావు, కానుకొల్లు మండవల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఎన్వై మాధవకుమార్, జి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. అన్ని స్కూళ్ళ విద్యార్థులు, ఉపాధ్యాయులు, ప్రజలు కూడా తెలుసుకునే విధంగా ఈ కార్యక్రమాన్ని ఈ ఐక్యవేదిక ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మండవల్లి నందు నిర్వహించడం చాలా గొప్పగా గర్వకారణంగా భావిస్తున్నాను. ఈ కార్యక్రమానికి మరి వివిధ పాఠశాలల నుంచి వచ్చినటువంటి ఉపాధ్యాయులు, విద్యార్థులు సార్ కానుకొల్లు హెచ్ఎం మాధవ్ కుమార్ గారిని ఈ యొక్క వ్యాసరచన ఉద్దేశించి మాట్లాడవలసిన కోరుతున్నాను. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు సుధామ ఫౌండేషన్
అలాగే ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్య వేదిక మండవల్లి మండలానికి సంబంధించి సైన్స్ డే సందర్భంగా ఇవాళ వ్యాస రచన కార్యక్రమం జరుగుతోంది. ముందుగా అందరికీ కూడా సుధామ ఫౌండేషన్ అలాగే ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్య వేదిక సంబంధించిన సభ్యులందరికీ పేరు పేరున కూడా ఇచ్చేస్తున్నామండి. ఏ మండలంలో లేని విధంగా ఈ మండలంలో ఎలాంటి కార్యక్రమాలు, వినూత్న కార్యక్రమాలు అలాగే స్పెషల్ డేస్ కూడా అన్నీ కూడా ఇక్కడ చేయడం జరుగుతుందంటే వారిలో ఉన్నటువంటి మన ఎల్ఎస్ భాస్కర్ గారు, విజయ్ కుమార్ గారు, అలాగే సూర్యారావు గారు, అప్పారావు గారు, వారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. పిల్లల్లో ఉన్నటువంటి టాలెంట్ ని తీయడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. అనేక పాఠశాలల నుంచి వాళ్ళు యాక్టివ్గా అనేక మంది పార్టిసిపేట్స్ రావడం కూడా జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్ టు ఆల్ మీది కండక్ట్ చేసినందుకు. ఏదైనా ఇలాంటి కండక్ట్ చేయాలంటే ఖచ్చితమైనటువంటి ఇది కావాలండి. రిటైర్ అయ్యాక కూడా ఎల్ఎస్ భాస్కర్ ప్రత్యేకంగా ఇంత ఆసక్తి చూపించి వీళ్ళలో ఇది కలిగించడం అనేది. వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరు గాంధీ రోడ్డులో ఉన్న కాత్యా నర్సింగ్ హోమ్ డాక్టర్ల నిర్లక్ష్యంతో సచివాలయంలో మహిళా పోలీసుగా విధులు నిర్వహిస్తున్న కొండాపురం గ్రామానికి చెందిన సువర్ణ కుమారి మరణించిందని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపించారు. రెండవ కాన్పు కోసం ఆసుపత్రిలో చేరగా 12 బిడ్డకు జన్మనిచ్చింది. అయితే కాసేపటికే తీవ్ర రక్తస్రావం కావడంతో ఏకంగా 9 బాటిళ్ల రక్తం ఎక్కించామంటూ 80,000 రూపాయలు వసూలు చేశారని ఆరోపించారు. అధిక రక్తస్రావం అవుతోందని, తక్షణమే మెరుగైన చికిత్స కోసం తిరుపతికి తీసుకుని వెళ్లాలని చేతులు దులుపుకున్నారని అన్నారు. అంబులెన్స్లో ఆమెను తరలించిన కొద్దిసేపటికే మరణించిందని వాపోయారు. ఈ విషయం తెలుసుకున్న భర్త, బంధువులు ఆసుపత్రి ముందు ధర్నాకు దిగారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. స్థానిక శాసనసభ్యుడు రాచమల్లు శివప్రసాద్ రెడ్డి స్వయన హాస్పిటల్కి వచ్చి బాధిత కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చే ప్రయత్నం చేసి రాజీ కుదిర్చే ప్రయత్నం చేశారు. తనకు, తన పిల్లలకు తగిన న్యాయం చేసి ఆదుకోవాలని చేనేత కార్మికుడిగా పనిచేస్తున్న సువర్ణ భర్త అక్కడి వారిని ప్రాధేయపడ్డారు. బంధువుల అర్తనాదాలు, కన్నీళ్ల నడుమ ఆసుపత్రి ప్రాంగణంలో ఒకంత ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అనంతపురంలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో రంగయ్య వేసిన నామినేషన్ తిరస్కరణకు గురైంది. అధికార పార్టీ నేతల ఒత్తిడి మేరకే అధికారులు ఇలా చేశారని ఆయన ఆరోపించారు. ఎలాగైనా తమ పంతం నెగ్గించుకోవాలన్న ఉద్దేశంతో అన్యాయంగా వ్యవహరించారని మండిపడ్డారు. వాస్తవానికి తాను నామినేషన్ వేయకుండానే అడ్డుకునేందుకు ప్రయత్నించారని ధ్వజమెత్తారు. తాను ఎన్నో అడ్డంకులు దాటుకొని నామినేషన్ వేస్తే దానిని తిరస్కరించారని, దీనిపై ఖచ్చితంగా న్యాయ పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వ బండారం బయటపడుతుంది. మేము ఎక్కడ ఓడిపోతామని తెలిసి ఎలాగైనా దీన్ని ఎలక్షన్ వరకు తీసుకోకూడదు.
మేము దీన్ని రిజెక్ట్ చేసి ఎలాగైనా మా పంతం నెగ్గించుకోవాలనే ఉద్దేశంతో దీన్ని రిజెక్ట్ చేయించారు వీళ్ళంతా. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దీన్ని న్యాయబద్ధంగా నేను పోరాడతానని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నాను. అనా ఏ కారణము చెప్పలేదు. కారణం ఇప్పుడు కారణం చెప్పుకోకుండా ఆర్డర్ కాపీ 5 నిమిషాల్లో ఆర్డర్ కాపీ ఫర్నిష్ చేశారు. సెక్షన్ కింద కారణం చెప్పుకోకుండా ఆర్డర్ కాపీ 5 నిమిషాల్లో ఆర్డర్ కాపీ ఫర్నిష్ చేశారు. సెక్షన్ కింద అన్న కారణం చూపించాలంటూ కారణం ఏ కారణం అంటున్నారు? 9 గంటల లోపలే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది, ఇది రిజెక్ట్ అవుతుంది, మీరు ఇబ్బంది పెట్టండి, రిజెక్ట్ అయ్యింది, ఇబ్బంది పెట్టద్దని. అంటే 9 గంటల లోపల మమ్మల్ని పిలవలేదు, ఏమీ చూడలేదు, ఎలా రిజెక్ట్ అవుతుందన్నా? ఇది ఉద్దేశపూర్వకం కాదా? ఇది అధికారులు నాయకులుగా వేసిన కుమ్మక్కు కాదా? దీన్ని నేను ఎందుకంటే మామూలుగా ఏదైనా సరే మమ్మల్ని పిలిచిన తర్వాత మా ఎదురుగా దాన్ని చెక్ చేసి చూడాల్సిందే. మా లాయర్ గారు పోతే ఎందుకంటే ఇండిపెండెంట్ క్యాండిడేట్ ఒక అభ్యర్థులు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కాంగ్రెస్ పాలనలో సహజ వనరుల వినియోగంపై ధ్యాస లేదు. సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ విమర్శ. పథకాల పటిష్ట అమలుకు గృహ సారథుల నియామకం. బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి వెల్లడి. దేశానికే ఆదర్శం కంటి వెలుగు కార్యక్రమం. గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్సి రాజమౌళి గుప్తా వ్యాఖ్య. అన్నమయ్య కవితా రీతులు అనన్య సామాన్యము కొనియాడిన బాపట్ల సప్తస్వర సంగీత కళాశాల ప్రిన్సిపాల్ కోటిరాజు. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.